హాయ్ అండి. నేను ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే శౌర్య రూమ్కి వచ్చేసరికి ప్రకాష్ ఉంటాడు. శౌర్య చేతికి కట్టు చూసి ప్రకాష్, రేయ్ ఏమైందిరా, ఏంటా కట్టు, ఏదైనా దెబ్బ తగిలిందా అంటూ చేయి పట్టుకొని చూస్తాడు బాధగా. శౌర్య, ఏం లేదురా, గ్లాస్ కోసుకుంది లైట్గా, హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చాను. మేఘన తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి కట్టు కట్టించింది అంటాడు నవ్వుతూ. ప్రకాష్, రేయ్ నాకేదో డౌట్గా ఉంది, నిజం చెప్పు, ఇది గ్లాస్ కోసుకుంటే తగిలిందా లేక ఎవరితోనైనా గొడవ పడ్డావా అంటాడు అనుమానంగా కళ్ళలోకి చూస్తూ. శౌర్య, హే ఊరుకోరా, నువ్వు నీ ఎదవ అనుమానాలు, నిజంగానే గ్లాస్ కోసుకుంది అంటాడు తల పక్కకి తిప్పి. ప్రకాష్ వెంటనే అక్షిత్కి ఫోన్ చేస్తాడు విషయం చెప్పడానికి. అక్షిత్ ఇంట్లో అశ్విత్, పూజ, సాత్వికతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. అక్షిత్, ఎలా ఉందిరా ఆఫీసు, చాలా రోజుల తర్వాత వెళ్తున్నావు కదా. అక్షిత్, అంతా కూల్ రా, ప్రాబ్లం ఏమీ లేదు, కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, నీకెలా ఉంది. అక్షిత్, నో ప్రాబ్లం రా, కాకపోతే నెక్స్ట్ వీక్ నుండి కొత్త బ్యాచ్ వస్తున్నారు ట్రైనింగ్కి, ఆ పనిలో ఉన్నాం. పూజ, మా మరిది ఫుల్ బిజీ అన్నమాట అయితే అంటుంది నవ్వుతూ. అక్షిత్, కొంచెం బిజీనే వదిన, ఒకవైపు ప్రాజెక్ట్ వర్క్స్, ఒకవైపు ట్రైనింగ్, సో బిజీనే అంటాడు సాత్విక వైపు చూస్తూ. పూజ అది గమనించి ఇద్దరిని చూసి నవ్వుకుంటుంది. సాత్విక అక్షిత్నే చూస్తూ ఉంది కన్నార్పకుండా. అక్షిత్ నవ్వుకుంటూ ఉంటాడు. అశ్విత్, మన సౌమ్య ఎప్పుడొస్తుంది. సాత్విక, 2 డేస్లో వస్తుంది బావగారు. పూజ, హాస్టల్ కూడా మధ్యాహ్నం వెళ్ళి మాట్లాడొచ్చాము, అదేమో మనతో ఉండనంటుంది. అశ్విత్, సరే తనిష్టం, తనని మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం, హాలిడేస్కి వీకెండ్స్కి అయినా మన దగ్గరికి రమ్మను. పూజ, చెప్పాలే ఆశు తనతో నేను. అంతలో అక్షిత్ ఫోన్ మోగుతుంది. ప్రకాష్ చేస్తున్నాడు. అక్షిత్, ఏంట్రా. ప్రకాష్, బావా అని పెద్దగా అరుస్తాడు. అక్షిత్, రేయ్ ఏమైందిరా, ఎందుకు అరుస్తున్నావు అంటాడు విసుగు ఆందోళన కలగలిపి. అందరూ ఏమైందో అని ఆతృతగా చూస్తున్నారు అక్షిత్ వైపు. ప్రకాష్, బావా శౌర్యకి చేతికి గ్లాస్ ఏదో కోసుకుందట, చేతికి కట్టు కట్టుకుని వచ్చాడు అంటాడు. అక్షిత్, ఏంటి ఏమైంది అంటాడు ఆందోళనగా. శౌర్య ఫోన్ లాక్కొని, రేయ్ ఏమీ లేదు, చాలా మైనర్ ఇంజురీ, రేపు నేనే అక్కడికి వస్తాలే అంటాడు. అక్షిత్, నువ్వు నోరు ముయ్, చేతికి గ్లాస్ కోసుకుంటే నాకెందుకు చెప్పలేదు, నేను వస్తున్నా అని ఫోన్ పెట్టేసి అందరి వైపు చూసి శౌర్యకి చేయి కట్టయిందట, నేను వెళ్ళొస్తాను అని బయలుదేరుతుంటే అందరూ వస్తామంటారు. అందరూ కలిసి ప్రకాష్ ఫ్లాట్కి వెళ్తారు. శౌర్య చేతికి కట్టు చూసి అక్షిత్, చెయ్యి అలా ఎలా కట్టయిందిరా అంటాడు కన్నీళ్లతో. శౌర్యకి కూడా ఏడుపొస్తుంది అక్షిత్ కళ్ళలో నీళ్లు చూసి. శౌర్య, ఏం లేదురా, మేఘన నేను కలిసి లంచ్ చేస్తుంటే వాటర్ గ్లాస్ కింద పడిపోతుంటే పట్టుకోబోయాను, అంతలోనే అది కింద పడి పగిలి ఒక గాజు ముక్క చేతికి కోసుకుంది. మేఘన వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి కట్టు కట్టించింది అంటాడు. అక్షిత్, నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చా లేక ఏదన్నా గొడవలో ఇలా జరిగిందా అంటాడు అనుమానంగా కళ్ళలోకి చూస్తూ. ప్రకాష్, అవును బావా, నాకు అదే డౌట్, అందుకే వెంటనే నీకు ఫోన్ చేశాను అంటాడు. శౌర్య, ఒరేయ్ ఆపండిరా బాబు మీ అనుమానాలు, కావాలంటే మేఘనకి ఫోన్ చేసి కనుక్కోండి, నా మీద నమ్మకం లేకపోతే అని మేఘనకి కాల్ చేయబోతాడు. అక్షిత్, సరే సరే నమ్ముతున్నాను ఇప్పటికీ, కానీ ఫ్యూచర్లో నువ్వు చెప్పింది అబద్ధం, మా డౌట్ నిజమని తెలిసిందో దీనికి కారణమైనోడు నరకం చూస్తాడు అంటాడు. శౌర్య, సాత్విక, నీకు డ్రెస్సింగ్ చేయడం వచ్చా, నీకు వచ్చనే నమ్మకంతో డాక్టర్కి ఇక రానని చెప్పేశాను. సాత్విక, వచ్చన్నయ్యా, ఆ విషయం నేను చూసుకుంటాను, స్టిచ్చెస్ ఏమన్నా పడ్డాయా. శౌర్య, ఏం లేదమ్మా, జస్ట్ లైట్గా కట్ అయ్యింది అంతే, క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి డ్రెస్సింగ్ చేసి పంపారు అంటాడు. ప్రకాష్, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళనన్నావు కదరా, మరి ఎందుకు వెళ్ళావు. శౌర్య, మేఘన వర్క్ ఉందంటే వెళ్ళారా అంటాడు సిగ్గుపడుతూ. అక్షిత్, ప్రకాష్ ఇద్దరికి ఏదో డౌట్ కొడుతుంది శౌర్య ప్రవర్తన చూసి. ప్రకాష్ సిగ్గుపడింది చాలు, నిజం చెప్పరా, అక్కడికి నువ్వు వెళ్ళి చేసే పనులేమున్నాయి, ప్రాజెక్ట్కి సంబంధించి అయితే మేమే ఇంకా మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వలేదు, ప్రాజెక్ట్ విషయం కాకుండా నీతో మేఘనకి పనేంటి అంటాడు నవ్వుతూ. అందరూ నవ్వుతూ శౌర్య వైపు చూస్తారు. అక్షిత్, కొంపదీసి తను కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోయిందా అంటాడు ఓరగా సాత్విక వైపు చూస్తూ. శౌర్య,
మీ దగ్గర సిగ్గెందుకు నాకు? అవును, మేఘననే పిలిచింది. అంతేకాదు తను ప్రపోజ్ కూడా చేసింది అంటాడు సింపుల్గా. అందరూ ఒక్కసారిగా స్టన్ అవుతారు. అక్షిత్, కంగ్రాట్స్ రా, అయినా ఇంత ఫాస్ట్గా ఎలా రా అంటాడు ఆశ్చర్యంతో. శౌర్య హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి జరిగిందంతా చెప్తాడు. అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తారు. ప్రకాష్, నీ పని బాగుందిరా. అసలు ఒప్పుకుంటుందో లేదో అనుకున్న అమ్మాయి 2 రోజుల్లో తానే వచ్చి ప్రపోజ్ చేసింది. కానీ కొంతమంది ఉన్నారు, నెలల తరబడి చూసుకోవడం తప్పితే ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళరు అంటాడు సాత్వికని చూస్తూ. శౌర్య, పూజ, అక్షిత్కి అర్థమయ్యి నవ్వుకుంటారు. సాత్విక కోపంగా ప్రకాష్ని చూస్తుంది. పూజ, శౌర్యకి పార్ట్నర్ దొరికినందుకు మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, డిన్నర్ ఇక్కడే చేద్దామంటుంది. అందరూ సంతోషంగా సరే అంటారు. పూజ, సాత్విక వెళ్ళి వంట పనులు చేస్తుంటారు. అశ్విత్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాడు. వీళ్ళ ముగ్గురు యూఎస్కి కాల్ చేసి దీప్తి, బాల, మహేష్తో శౌర్య లవ్ మ్యాటర్ షేర్ చేసుకొని గొడవ చేస్తారు. ఆ తర్వాత అందరూ డిన్నర్ చేస్తారు. అక్షిత్ వాళ్ళందరూ ప్రకాష్, శౌర్యకి బాయ్ చెప్పి ఇంటికి వస్తారు. సాత్విక వచ్చేప్పుడు ప్రకాష్ని గట్టిగా గిచ్చి వస్తుంది. అశ్విత్ నాకు నిద్రొస్తుందని లోపలికి వెళ్తాడు. సాత్విక పూజతో నువ్వు కూడా వెళ్ళు, బావగారు వెయిట్ చేయలేరేమో అంటుంది చెవిలో. పూజ, నోర్ముయి రాక్షసి, నీకు అల్లరి మరీ ఎక్కువ అవుతుంది. మీ బావగారికి నిజంగానే నిద్రొస్తుంది, అందుకే వెళ్ళాడు అంటుంది చిరుకోపంతో. సాత్విక, మాకు తెలుసులే, ఒకవేళ బావ నిద్రపోయినా నువ్వు ఊరుకోవుగా అంటుంది కన్ను కొడుతూ. పూజ, ఒసై నిన్ను అని చేయి పైకెత్తుతుంది కొట్టడానికి. సాత్విక తప్పించుకొని పరిగెత్తుతూ వెళ్ళి అక్షిత్ని గుద్ది సోఫాలో పడుతుంది. అక్షిత్కి ఏదో పూల బంతులు తగిలినట్టు మెత్తగా అనిపిస్తుంది. సాత్వికకి జరిగింది అర్థమై సోఫాలో కూర్చుంటుంది. పూజ వచ్చి గట్టిగా వీపుపైన ఒకటి పీకి వాటర్ తీసుకుని లోపలికి వెళ్తుంది. అశ్విత్ అటువైపు తిరిగి పడుకొని ఉంటాడు. పూజ దగ్గరకు వెళ్ళి వెనక నుండి వాటేసుకొని బుజ్జోడా పడుకున్నావా అంటూ వక్షంపై నిమురుతుంది. అశ్విత్ ఆ స్పర్శకు మైమరిచిపోతూ, లేదు మా, నీకోసమే చూస్తున్నా అంటాడు పూజ చేతిని తన పెదాల దగ్గరకు తీసుకొని. పూజ చిన్నగా అశ్విత్ పైకి చేరుతుంది. అశ్విత్ పూజ కళ్ళలోకి చూస్తూ పెదవులు అందుకుంటాడు. పూజ మెడలో మంగళసూత్రం అశ్విత్ చెంపలకు తాకుతూ గిలిగింతలు పెడుతుంది. అశ్విత్ చిన్నగా నడుము చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకొని వత్తుతాడు. పూజ తమకంతో ఇంకా ముందుకు రావడంతో ఇద్దరి ఊపిరి భారంగా తగులుతుంది. కాసేపటికి ఇద్దరు రససామ్రాజ్యాన్ని వశపరుచుకొని అలసి సొలసి ఒకరినొకరు కౌగిలించుకొని అలానే పడుకుంటారు. మేఘన ఇంటికొచ్చేసరికి కార్తికేయ, వికాస్ మాట్లాడుకుంటూ ఉంటారు. మేఘన, ఏం బావా ఈరోజు నన్ను పికప్ చేసుకోవడానికి రాలేదు అంటూ వికాస్ పక్కన కూర్చుంటుంది. వికాస్, నేను బావా కొంచెం బిజీ ఈరోజు, రోడ్డు కాంట్రాక్ట్కి టెండర్ వేసొచ్చాం, అందుకే నీ దగ్గరికి రావడం కుదరలేదు. కార్తికేయ, ఇవాళ ఎలా జరిగిందిరా నీకు ఆఫీస్లో? శౌర్య బాగా నేర్పిస్తున్నాడా? శౌర్య పేరు వినగానే మేఘన సిగ్గుపడుతుంది. అది గమనించిన వికాస్, ఏంటే సిగ్గుపడుతున్నావు? కొంపదీసి ప్రపోజ్ చేశాడా ఏంటి గురుడు అంటాడు చెవిలో. మేఘన చిన్నగా లేచి కార్తికేయ దగ్గరకొచ్చి, నేను శౌర్యని ప్రేమిస్తున్నాను అన్నయ్య అంటుంది. కార్తికేయ షాక్ అయి చూస్తాడు. వికాస్కి మైండ్ గిర్రున తిరిగిపోద్ది. మనసులో ఇదేంటి అప్పుడే ఇంత షాక్ ఇచ్చింది అనుకుంటాడు. కార్తికేయ, నిజంగా లవ్ చేస్తున్నావా? అప్పుడే ఎలా అంటాడు. మేఘన ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి నన్ను ప్రాణంలా చూసుకుంటాడు, ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటాడు అన్నయ్య, నీకేమన్నా అభ్యంతరమా అంటుంది చేయి పట్టుకొని. కార్తికేయ, చాచా నాకేం ప్రాబ్లం లేదు, ఇంకా చెప్పాలంటే నువ్వు ఇంత త్వరగా అక్షిత్ని మర్చిపోయి ఇంకొకరిని నీ జీవితంలోకి రాణిస్తున్నావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అది సరే, ఇంతకీ ఆ గొడవ ఎక్కడ జరిగింది అంటాడు. మేఘన, వదిలే అన్నయ్య, ఆ గొడవ విషయం మర్చిపోండి. ఇప్పుడు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేశారంటే ఈ విషయం అక్షిత్ వరకు వెళ్తుంది. తనకు తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని అక్షిత్ గురించి శౌర్య చెప్పిందంతా చెప్తుంది. వికాస్, అమ్మో అంత కోపిష్టిని నువ్వు నిజంగానే భరించలేవు, తను నో చెప్పినందుకు సంతోషించు అంటాడు. కార్తికేయ, అది కోపం కాదు, ఆవేశం. తన అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేయగలిగే ధైర్యం తన కళ్ళల్లోకి చూసినప్పుడే అర్థమైంది అతను మామూలు మనిషి కాదని. అలాంటి వాళ్ళు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, నిజాయితీగా ఉంటారు. నిజంగానే అలాంటోళ్లకు కోపం తెప్పించకూడదు అంటాడు. వికాస్, అది నిజమే బావా, చాలా కరెక్ట్గా ఉంటాయి అతని మాటలు. కార్తికేయ, ఇంకేం, మాకు నీకు సంబంధాలు వెతికే బాధ తప్పించావు.
ఇక మీ పెళ్ళవ్వగానే శౌర్యని కూడా డైరెక్టర్ని చేసేద్దాం, హ్యాపీగా ఉండొచ్చు అంటాడు నవ్వుతూ. మేఘన లేదన్నయ్య, తను మనతో ఉండకపోవచ్చు, మన కంపెనీలో ఉండకపోవచ్చు అంటుంది. కార్తికేయ నీకెందుకు అంత డౌట్ వచ్చింది? మేఘన ఐఐటిలో చదివి అమెరికాలో నెలకి 10 లక్షలు పైగా సంపాదిస్తూ ఉంటే అతను జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చి ఒక 6 నెలలు ఖాళీగా ఎందుకు ఉంటున్నాడు? వికాస్ తను ఏదో రిలాక్సేషన్ కోసం అన్నాడు కదా. మేఘన రిలాక్సేషన్ కోసం అయితే ఎవడు ఖాళీగా కూర్చోడు. వరల్డ్ టూర్ అనో, లేకపోతే ట్రిప్ అనో, లేకపోతే వైల్డ్ లైఫ్ కోసం అడవులకో, లేకపోతే ఏదన్నా లోన్లీ ప్లేసెస్కో వెళ్తారు. సో తను ఇక్కడ ఏదో చేయడానికి వచ్చాడు అంటుంది సాలోచనగా. కార్తికేయ అయితే తను ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నాడేమో. మేఘన నా డౌట్ తనొక్కడి మీదే కాదు, వాళ్ళ గ్యాంగ్ మీద. వికాస్ వాళ్ళ గ్యాంగా? మేఘన అవును, అక్షిత్, శౌర్య, ప్రకాష్ కాకుండా అమెరికాలో ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా 6 months తర్వాత ఇక్కడికి వస్తున్నారు. ఇందాక నాతో చెప్పారు శౌర్య. సో వాళ్ళు వచ్చాక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారేమో అనుమానంగా అంది. కార్తికేయ పర్వాలేదు, అది తనిష్టం, కానీ ఒకసారి అడిగి చూడు, ఒప్పుకుంటే ఓకే, లేదంటే తన ప్లానింగ్ ఏంటో కనుక్కో అంటాడు. మేఘన అడుగుతాలే అన్నయ్య. కార్తికేయ మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారు? మేఘన తను తొందరగానే చేసుకుందాం అంటున్నాడు. నేనేమో కొన్ని రోజులు ఆగుదామంటున్నాను. వికాస్ ఎందుకే ఆగేది? మేఘన నీకేం బావా 10 years లవ్ చేసుకున్నారు, మేము కనీసం 1 year అన్నా చేసుకోవద్దా ఏంటి? అందుకే కొంచెం ఆగి చేసుకుంటాం అంటుంది. కార్తికేయ నీ ఇష్టం తల్లి, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం అంటాడు తల మీద చెయ్యేసి. పూజ లోపలికెళ్ళాక సాత్విక అక్షిత్ ఎదురుగా కూర్చుంటుంది సోఫాలో. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటారు, కానీ మాట్లాడుకోరు. సాత్విక ఏంటి బావా నిద్రొస్తుందా నీకు అంటుంది నవ్వు ఆపుకుంటూ. అక్షిత్ లేదు సాత్వి, తల అడ్డంగా ఊపుతూ. సాత్విక ఎందుకు బావా అంటుంది పక్కకొచ్చి కూర్చొని. తనకి అక్షిత్కి దూరంగా ఉండటం కష్టంగా ఉండి. అక్షిత్ నువ్వు ఎదురుగా ఉంటే నాకు నిద్రలా వస్తుంది సాత్వి అంటాడు కళ్ళలోకి చూస్తూ. సాత్విక పో బావా, నువ్వు అలా అంటే నేను వెళ్ళి పడుకుంటా అంటుంది చిరుకోపంతో ముద్దుగా. మనసులో ఏంట్రా బాబు, రోజు రోజుకి అందంగా కనిపిస్తున్నావు, నిన్ను చూడకుండా రోజంతా గడపడం చాలా కష్టంగా ఉంది నాకు. కొన్ని రోజులు ఆగురా, నా ప్రేమను ఇచ్చేస్తా, ఆ క్షణం కోసం నీకన్నా నేనే ఎక్కువగా ఎదురు చూస్తున్నా అనుకుంటుంది. అక్షిత్ వద్దు వద్దు వెళ్ళకు, కాసేపుండు సాత్వి అంటాడు బతిమాలుతూ. సాత్విక నువ్వు అల్లరి చేయనంటే ఉంటాను అంటుంది నవ్వు దాచుకొని. అక్షిత్ సరే, ఇంతకీ ఇంట్లో ఎలా ఉంది? బోరు కొడుతుందా? అత్తయ్య వాళ్ళు గుర్తొస్తున్నారా? సాత్విక అదేం లేదు, బానే ఉంది నాకు, అక్క ఉందిగా. అమ్మ వాళ్ళు గుర్తుకు వచ్చి దిగులేసుకోవడానికి నేను చిన్నపిల్లని కాదు బావా అంటుంది. కిటికీలో నుంచి వస్తున్న గాలికి చీర కదులుతూ నడుము కనిపిస్తుంటే అక్షిత్ చూపు తిప్పుకోలేకపోతాడు. అక్షిత్ అవస్థ గమనించిన సాత్విక కావాలని చీరని కొంచెం కిందికి సర్దుకుంటుంది. అక్షిత్కి వెళ్ళి తన నడుము తాకాలనున్నా తాగితే సాత్విక కంట్రోల్ చేసుకోలేక వెంటనే ప్రేమని చెప్పేస్తుందేమోనని సాత్వికతో నాకు నిద్రొస్తుంది సాత్వి, రేపు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి అంటాడు. సాత్విక నవ్వుకుంటూ సరే బావా గుడ్ నైట్ అని లోపలికెళ్తుంది. అక్షిత్ కూడా లోపలికెళ్ళి పడుకుంటాడు. అక్షిత్ ఆఫీస్కి వెళ్ళాక రోజుని పిలిచి ఒక అరగంట మాట్లాడి పంపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రకాష్, సురేష్, లోహిత్ రోజుని పిలిచి అందరికీ ట్రైనింగ్ షెడ్యూల్ ఇచ్చి దాని ప్రకారం ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు. శౌర్య రోజు వచ్చి సాత్వికతో డ్రెస్సింగ్ చేయించుకొని మేఘన దగ్గరికి వెళ్తుంటాడు. 2 రోజుల తర్వాత సౌమ్య వస్తుంది. అక్షిత్ సాత్విక వెళ్ళి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకొస్తారు. సౌమ్య అక్షిత్తో పాటు ప్రకాష్ కూడా వస్తాడేమోనని అనుకుంటుంది. ఇంటికి వచ్చాక అక్షిత్, అశ్విత్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తారు. పూజ నీకు పక్కనే ఉన్న హాస్టల్ కూడా మాట్లాడాం, సాయంత్రం హాస్టల్కి వెళ్దువు కానీ అక్కడ ఫుడ్ బాగోదు, సో నీకు ఫుడ్ ఇక్కడే, హాస్టల్ నీకు పడుకోవడానికి మాత్రమే అంటుంది. సౌమ్య ఎందుకు పూజ, ప్లీజ్, నేను ఫుడ్ కూడా హాస్టల్లోనో బయటో తింటాలే అంటుంది. సాత్విక నిన్ను హాస్టల్లో ఉంచడానికి ఒప్పుకోవడమే ఎక్కువ, నువ్వు ఇలాంటి వేషాలు వేస్తానంటే చెప్పు, ఇక్కడే ఉంచేస్తాం. సౌమ్య సరే సరే తల్లి, ఇక్కడే తింటాలే అంటూ సాత్వికని వాటేసుకుంటుంది. ఆ తర్వాత రోజు శనివారం. మేఘన శౌర్యని బయటికి వెళ్దామా అని అడుగుతుంది.
శౌర్యకి దెబ్బ కూడా కొంచెం తగ్గడంతో సరే అంటాడు. ఇద్దరు కలిసి పబ్కి వెళ్తారు. అక్కడ మేఘన ఫ్రెండ్స్ ఎదురు చూస్తుంటారు. మేఘన లోపలికి వెళ్ళాక శౌర్యని వాళ్ళకి పరిచయం చేస్తుంది. అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. మేఘన కూడా శౌర్యని తీసుకొని చిన్నగా డాన్స్ వేస్తుంది. శౌర్యకి కొంచెం చెయ్యి నొప్పిగా ఉండడంతో సరిగ్గా చేయలేడు. శౌర్య పరిస్థితి అర్థమైన మేఘన శౌర్యతో పద కాసేపు కూర్చుందామని తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. మేఘన ఫ్రెండ్స్ మేఘనని కొంచెం అల్లరి చేద్దామని డ్రింక్లో కొంచెం వోడ్కా కలిపి ఇస్తారు. మేఘన ఆ డ్రింక్ తాగి తన ఫ్రెండ్స్తో కాసేపు డ్యాన్స్ వేస్తుంది. అంతలో మందు ప్రభావం వల్ల కొంచెం కళ్ళు తిరుగుతూ ఉండడంతో కింద పడబోతుంది. అంతలో వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి శౌర్య పక్కన కూర్చోబెట్టి శౌర్యకి జరిగింది చెప్తారు. శౌర్య అయ్యో ఇప్పుడు ఎలా అండి, నాకు వీళ్ళ అడ్రస్ కూడా తెలియదు అంటాడు. వాళ్ళు సారీ సార్, మేము వస్తే వాళ్ళ అన్నయ్య మమ్మల్ని కోపడతాడు, తనకి మేఘన అంటే ప్రాణం అంటారు కొంచెం భయంగా. శౌర్యకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పటికే టైం 11 అవుతుంది. వాళ్ళందరికీ బాయ్ చెప్పి మేఘనని తీసుకొని బయటికి వస్తాడు. మత్తులో ఉన్న మేఘన రే శౌర్య, ఎందుకురా నన్ను ఇంత మాయ చేస్తున్నావు అంటుంది మీద పడుతూ. శౌర్య రేయా, బాగా ఎక్కిందే నీకు. మేఘన ఏరా రే అంటే ఫీల్ అయ్యావా అంటుంది మత్తుగా. శౌర్య మూసుకొని ఉండవే బాబు అంటూ పడబోతున్న తనని దగ్గరకు పట్టుకుంటాడు. మేఘన థ్యాంక్స్ రా బుద్ధు అంటుంది. శౌర్య బుద్ధు అంటే? మేఘన నేను ప్రపోజ్ చేసి 4 డేస్ అవుతుంది. ఇంతవరకు ఒక్క ముద్దన్నా ఇచ్చావారా? నీ ముద్దు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? అందుకే నువ్వు బుద్ధవతారం రా బుద్ధు అంటుంది. శౌర్యకి తన అల్లరి చేష్టలు చూస్తుంటే చిన్న పిల్లల ముద్దుగా అనిపిస్తుంది. చిన్నగా కారెక్కించి డ్రైవ్ చేసుకుంటూ అక్షిత్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. అందరూ ఇద్దరిని చూసి శౌర్యతో ఏమైందని అంటారు. శౌర్య జరిగిందంతా చెప్పి లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టమంటాడు. పూజ సాత్విక వచ్చి మేఘనని తీసుకెళ్లి సాత్విక రూమ్లో పడుకోబెడతారు. పూజ ఈ అమ్మాయి కూడా మీ ఆయనకి ప్రపోజ్ చేసింది అంటుంది. సాత్విక మా ఆయన ఒప్పుకోలేదుగా, ఇప్పుడు శౌర్య అన్నయ్యని ప్రేమిస్తుంది అంటుంది నవ్వుతూ. తర్వాత శౌర్య కార్తికేయకి కాల్ చేసి జరిగిన మ్యాటర్ చెప్పి ఇంటికి తీసుకురమ్మంటే తీసుకొస్తాను అని చెప్తాడు. కార్తికేయ పర్వాలేదు శౌర్య, అక్కడే ఉండనివ్వు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినా తనకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నాకు అక్షిత్ వాళ్ళ హౌస్ లొకేషన్ షేర్ చేయి, రేపు మార్నింగ్ మేము వస్తాం అక్కడికి అంటాడు. శౌర్య వెంటనే లొకేషన్ షేర్ చేసి ప్రకాష్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఉదయాన్నే కార్తికేయ వికాస్ని తీసుకొని అక్షిత్ వాళ్ళ ఇంటికి వస్తారు. శౌర్య ప్రకాష్ కూడా వస్తారు. పూజ అందరికీ టీ ఇస్తుంది. సాత్విక మేఘన ఇద్దరు లోపల పడుకొని ఉంటారు. మేఘనకి మెలకువ వచ్చి లేచి చుట్టూ చూస్తుంది. తనకి ఏమీ అర్థం కాదు ఒక్క క్షణం. తర్వాత రాత్రి జరిగింది లైట్గా గుర్తొస్తుంది. కానీ ఈ ఇల్లు ఎవరిదో అర్థం కాదు. పక్కన సాత్విక అటువైపు తిరిగి పడుకొని ఉంటుంది. మేఘన వెంటనే ఫోన్ తీసుకొని కార్తికేయకి కాల్ చేస్తుంది. కార్తికేయ బయట అందరితో ఇప్పుడు లేచినట్టుంది పాపం నా చెల్లి అని కాల్ లిఫ్ట్ చేసి ఏమ్మా నిద్ర లేచావా అంటాడు నవ్వుతూ. అందరూ నవ్వుతుంటారు. మేఘనికి ఆ నవ్వులు అన్నీ చాలా దగ్గరగా వినిపించడంతో కార్తికేయ ఇక్కడికి వచ్చాడని అర్థమయ్యి సారీ అన్నయ్య, ఫేస్ వాష్ చేసుకొని వస్తా అని ఫోన్ కట్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. అప్పుడే సాత్విక కూడా నిద్ర లేచి కూర్చొని మేఘనని చూసి హాయ్ గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుంది. మేఘన గుడ్ మార్నింగ్ అంటూ సాత్వికని చూసి భయంతో పెద్దగా అక్క అక్క అంటూ బయటికి వస్తుంది. సాత్వికకి ఏమీ అర్థం కాదు. మేఘన ఎందుకు తనని చూసి అక్క అని అందో. మేఘన బయటకు వచ్చి భయంతో కార్తికేయని పట్టుకుంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కార్తికేయ ఏమైందమ్మా అలా టెన్షన్ పడుతున్నావు అంటాడు దగ్గరకు తీసుకొని. మేఘన అన్నయ్య నేను అక్కని చూశాను అంటుంది వణుకుతూ. కార్తికేయ ఆశ్చర్యపోతాడు. అంతలో సాత్విక బయటికి వస్తుంది. సాత్వికను చూసి కార్తికేయ వికాస్ బిత్తరపోతారు. కార్తికేయ చెల్లమ్మ అంటూ కింద సోఫాలో పడతాడు. అందరూ ఒక్కసారిగా విస్తుపోయి చూస్తారు ముగ్గురిని. సాత్వికకి కొంచెం భయంగా ఉంటుంది. వికాస్ సాత్వికని చూస్తూ తను మన నందు కాదు మేఘ, తనలా ఉన్న అమ్మాయి అంతే. అయినా హాస్పిటల్లో ఉన్న నందు ఇక్కడికి ఎలా వస్తుంది అంటాడు. మేఘన అవును కదా, సడన్గా ఈ అమ్మాయిని చూడగానే అచ్చు మన నందులా ఉండేసరికి టెన్షన్లో భయం వేసింది. కార్తికేయ నిజమే, నాకు కూడా మన నందుని చూసినట్టే అనిపించింది. అశ్విత్ మాత్రం తమకు కావాల్సింది దొరుకుతుందని అనుకుంటారు మనసులో. పూజ
మా సాత్వికలా ఇంకో అమ్మాయి ఉందా అంటుంది ఆశ్చర్యంగా. వికాస్ అవునండి, తన పేరు నందిని, నాతో కలిసి చదువుకుంది, మంచి టాలెంటెడ్, ఎంత పనైనా చేస్తుంది, భయం ఉండదు, అవన్నీ నచ్చే నేను ప్రేమించాను, తనకి నేనంటే ప్రాణం, మాకు తనంటే ప్రాణం అంటాడు కన్నీళ్లతో తలదించుకొని. మేఘన కార్తికేయ పట్టుకొని ఓదారుస్తారు. కార్తికేయ మాకు తోడబుట్టకపోయినా మేము ఎప్పుడు తనని మాలో ఒకరిగానే చూసాం, ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ అల్లరి చేసేది. పూజ తనకి ఏమైంది, హాస్పిటల్లో ఉందన్నారు, ముగ్గురు ఏం చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. అంతలో మేఘన తనకి మొన్న మధ్య యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళింది అంటుంది వెంటనే. పూజ అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉంది? మేఘన పర్వాలేదండి, ఇంకో 1 మంత్లో తను రికవర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. పూజ ఇది చాలా ఆశ్చర్యం కదా, ఇద్దరు ఒకలా ఉండటం. ఒక్కసారి తన ఫోటో చూపిస్తారా? వికాస్ తన మొబైల్లో ఉన్న నందు ఫోటో తీసి చూపిస్తాడు. పూజ సాత్విక ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయి, పూజ నిజంగా అచ్చు నీలానే ఉందే ఆ అమ్మాయి అంటుంది. సాత్వికకి తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి. అక్షిత్ వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు అంటాడు వికాస్తో. వికాస్ వాళ్ళ నాన్న లేరు, అమ్మగారు స్కూల్ టీచర్గా చేస్తున్నారు. అక్షిత్ వెంటనే తన ఫోన్లో ఉన్న ఒక ఫోటో తీసి ఇలానే ఉంటారా ఆవిడ అని వికాస్తో అంటాడు. వికాస్ కార్తికేయ మేఘన ఆ ఫోటో చూసి అవును దాదాపు ఇలానే ఉంటారు, బాగా పాత ఫోటో అనుకుంటా, బట్ ఆవిడదే అంటారు. పూజ సాత్విక అక్షిత్ వైపు అయోమయంగా అర్థం కానట్టు చూస్తారు. పూజకి ఎందుకో మనసులో భయంగా ఉంటుంది. కార్తికేయ ఈవిడ మీకు ఎలా తెలుసు, మీ బంధువులా? ఆంటీ కూడా ఎప్పుడు తన వాళ్ళ గురించి చెప్పలేదు, ఎప్పుడు తనలో తానే బాధపడేది అంటాడు. అశ్విత్ పూజ భుజం చుట్టూ చెయ్యేస్తాడు. సాత్విక అక్షిత్ వైపే చూస్తుంది. అక్షిత్ పూజ సాత్విక వైపు చూస్తూ ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినండి, ఈ విషయంలో ఎవరిని నిందించొద్దు అంటాడు. పూజ గట్టిగా అశ్విత్ చేయి పట్టుకుంటుంది. సాత్విక పూజని పట్టుకుంటుంది. ఒకటి మాత్రం ఇద్దరికీ అర్థమయ్యింది, అది తమ తండ్రే, నందినికి కూడా తండ్రి. ఇద్దరికీ ఒక్కసారిగా తండ్రి మీద ఏహ్యాభావం వచ్చేసింది. అక్షిత్ వాళ్ళ ముఖంలో కనిపిస్తున్న బాధని చూసి అందుకే ముందుగా ఒకరి మీద అభిప్రాయానికి రావద్దు అని చెప్తున్నా అంటాడు. సాత్విక సరే చెప్పు బావా అంటుంది. అశ్విత్ వైపు చూస్తాడు. అశ్విత్ పూజతో పూర్తిగా విను, మధ్యలో మాట్లాడకు అంటాడు. అక్షిత్ వదిన మీరు ఊహించినది నిజమే, మామయ్య గారే నందినికి తండ్రి, కానీ ఆ విషయం మామయ్య గారికి కూడా తెలియదు అంటూ అందరి వైపు చూస్తారు. అందరికి తాము ఏమి విన్నామో అర్థం కాక అయోమయంగా చూస్తారు. శౌర్య ఒరేయ్ నువ్వు అలా మధ్యలో ఆపకురా, ఏదో ఓరియా సినిమా వితౌట్ సబ్ టైటిల్స్తో చూసినట్టుంది అంటాడు. అందరూ నవ్వుతారు. అక్షిత్ మీ పెళ్లి చూపులయ్యాక ఒకరోజు రాత్రి మా నాన్న ఒక ఫోటో పంపి ఈవిడని వెతకాలి అన్నాడు. ఎవరు నాన్న ఈవిడ? అశ్వితికి కాబోయే మామగారికి తెలిసిన ఆవిడ. అయ్యో తప్పిపోయారా? అవును 25 ఏళ్ల క్రితం, అందుకే పాత ఫోటో పంపా. ఇక్కడే ఉంటుందన్న గ్యారెంటీ ఏంటి? ఆవిడ వెళ్ళేప్పుడు బెంగళూరు ట్రైన్లోనే వెళ్ళిందని చెప్పారు. పాపం ఆయన చాలాసార్లు వెతికారు, కానీ ప్రయోజనం లేదు. కానీ వాళ్ళకి ఆమెని చూడాలని ఉంది. సరే నాన్న, నేను అన్నయ్య ఇక్కడ అన్ని చోట్ల వెతుకుతాం. ఆ తర్వాత మీ ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడు మామయ్య తన గతం చెప్పారు. ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.